హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ స్వీట్ షాపు అరబ్బీ వాళ్ళ తాతల నాటి షాప్ అంటండి. చాలా ఇయర్స్ నుంచి ఉందంట, సిన్స్ 1961 నుంచి అంటండి. ఈ షాప్ ఇంతలాగా పాపులర్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, డ్రై ఫ్రూట్స్ తోటి స్వీట్స్ అంటండి. అవి ఎన్ని రోజులైనా సరే అసలు పాడవంట, చాలా బాగుంటాయంటండి. ఖజ్జూరం స్వీట్స్ తోటి, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. మనం చూస్తున్నాం కదా, అంజీరు, అలాగే ఏమైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ వాటన్నిటితోటి స్వీట్లు అయితే తయారు చేసేస్తారంటండి. అలాగే చాక్లెట్లు చూడండి, ఎవరు ఏ విధంగా కస్టమైజ్ చేయించుకుంటారో ఆ విధంగా అయితే వీళ్ళు చేసిస్తారంట. ఇక్కడ చాక్లెట్లు చాలా ఫేమస్ అండి. మన ఇంటికాడ ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే లడ్డూలు మిఠాయిలు ఎలా రప్పిస్తామో వీళ్ళైతే ఇంకెన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయో అన్ని రకాల చాక్లెట్లు ఇంక ఇంట్లో ఉండవలసిందే. వాటితో పాటు మనము కారం బొంది మిర్చిరి ఎలా రప్పిస్తామో ఇంకా వీళ్ళైతే దానికి బదులుగా జీడిపప్పు, పిస్తా పప్పులు. ఇక్కడ విచిత్రం ఏంటంటే గుమ్మడికాయ గింజలు మనం ఇంటి దగ్గర తినం కదా, ఇక్కడ వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే చిన్నపిల్లలకి మామూలుగా ఫ్రూట్స్ ఇస్తే తినరనేసి ఇలా చాక్లెట్ల రూపంలోని లేదా స్వీట్ల రూపంలో చేసి ఇవ్వడం నాకైతే బాగా నచ్చింది. ఇక్కడికి బయటికి సేమ్ కాస్టేనండి, మహా అయితే ఒక 1,000-2 మియ్యాల డిఫరెన్స్ ఉంది అంతే. కానీ ఇక్కడ చాలా టేస్టీగా, అలాగే క్వాలిటీ అనేది చాలా బాగుందండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి పట్టుకెళ్తే బాగుంటుంది కదండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చూడండి ఇక్కడ స్వీట్లు, అలాగే రంగురంగుల పిస్తాలు, బాదంలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేనైతే ఒక ప్యాకింగ్ తీసుకున్నాను, సరదాగా వెళ్ళి కూర్చొని తింటాం.